రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ అశాస్త్రీయంగా చేసిన జిల్లాల పునర్విభజన సమస్యల్ని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పులు చేర్పుల కోసం చర్యలు ప్రారంభించింది. దీనిపై అధ్యయనం చేసేందుకు 7 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అప్పటి వైసీపీ సర్కార్ 26 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. అరకు పార్లమెంట్ స్థానం భౌగోళికంగా చాలా విస్తీర్ణం కలిగి ఉండడంతో దాన్ని మాత్రం 2 జిల్లాలుగా పరిగణించింది. జిల్లాల విభజన అయితే చేశారు గాని కొత్త జిల్లాల్లో కనీస వసతులు కల్పించకపోవడంతో అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తిరుపతి లాంటి జిల్లాల్లో టీటీడీ భవనాలను ఉపయోగిస్తుండగా పశ్చిమ గోదావరి సహా పలు జిల్లాల్లో జిల్లా యంత్రాంగం అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇదే పరిస్థితి కాస్త అటు ఇటుగా 26 జిల్లాల్లో కొనసాగుతోంది. నేటికి బదిలీలు, యూనివర్సిటీలు ప్రవేశాలు, ఉద్యోగాలు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జరుగుతున్నాయి. దీనికి కారణం వైసీపీ జిల్లాలను 2022లో విభజించిందే తప్ప తర్వాత చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనికి తోడు విభజనను అసంబద్ధంగా చేయడంతో చాలా చోట్ల ప్రభుత్వ నిర్ణయానికి అప్పట్లో అభ్యంతరాలు వచ్చాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా నాడు జిల్లాల విభజన జరగడంతో రాజంపేట, మార్కాపురం లాంటి చోట్ల ఆందోళనలు జరిగాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో వీటన్నింటినీ అడ్రస్ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏపీలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పు చేర్పుల కోసం కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. స్థానికులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు 7 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 7 మంత్రుల్లో అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘం కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానికత, ప్రాంతం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని కోరింది. జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సరిహద్దులు నిర్ణయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిహద్దుల పేర్లపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి నిర్దేశించింది. అయితే ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ద్వారా గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం కూటమి సర్కారు చేసింది. 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్విభజన చేసిన అప్పటి ప్రభుత్వం 18 నెలల తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం హోంశాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే నేటికి అంటే 39 నెలలు అవుతున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు సరిహద్దులు, పేర్ల విషయంలో అభ్యంతరాలను అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసి పదకవితా పితామహుడు పుట్టిన రాజంపేట ప్రాంతాన్ని కాదని రాయచోటిని రాజకీయ, వ్యక్తిగత, ఆర్థిక కారణాలతో జిల్లా హెడ్ క్వార్టర్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలు చేశారు. మార్కాపురాన్ని జిల్లాగా చేయాలనే డిమాండ్ను కాదని అశాస్త్రీయంగా ప్రకాశం జిల్లా విభజన చేయడంతో మార్కాపురంలో ప్రజలు ఆందోళన చేశారు. తాము జిల్లా హెడ్ క్వార్టర్కు వెళ్లాలంటే 140 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఎన్నికల ప్రచారంలో సైతం మార్కాపురం జిల్లా హామీని పరిశీలిస్తామన్నారు. అటు అద్దంకి, కందుకూరులను ఒంగోలులో కలపాలనే డిమాండ్ ఉంది. వీటిని అడ్రస్ చేస్తామన్నారు. తాజాగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంత వాసుల్లో తిరిగి జిల్లా ఆశలు చిగురిస్తున్నాయి.